ఈ మధ్య పేపర్లో, టీవీలో, సోషల్ మీడియాలో చూస్తున్న చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి సూసైడ్ చేసుకుంటున్నారు. 10th ఫెయిల్ అయినని, ఇంటర్ ఫెయిల్ అయినని చెప్పి ఆ, ఇంకా చాలా సిల్లీ విషయాలకు సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు. ముఖ్యంగా టీనేజ్ పిల్లలు. సో చనిపోయే ముందు ఒక్క క్షణం మీ నాన్నగారి యొక్క చేతుల్ని చూడండి. ఆ చేతులు కష్టపడి పనిచేసి కాయ కష్టమనక ఎండ వాననక పనిచేసి ఎంత మొరటుగా ఎంత రాడుదేలు ఉంటాయో. సో అదే మీ నాన్న ఆ కష్టాలను భరించలేక చనిపోవాలనుకుంటే ఇప్పుడు మీ పరిస్థితి ఏంది? సేమ్ అమ్మ మార్నింగ్ లేచి నుంచి పెడితే నైట్ వరకు మీకోసం ఆలోచిస్తూ వర్క్ చేస్తూ మీకు వండి పెడుతూ చూసుకుంటుంది. సో ఆ అమ్మ గురించి కూడా ఒకసారి ఆలోచించాలి. సో ఇప్పుడు మీరు ఈ టీనేజ్లో ఇలాంటి చిన్న చిన్న కష్టాలకి చనిపోతే రేపు పొద్దున వాళ్ళు ముసలైన తర్వాత వాళ్ళు ఎవరు చూడాలి? వాళ్ళు కష్టపడి పెంచేళ్ళు. సో వాళ్ళకు ఆసరా ఉండాలి కదా. సో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేవి పాసింగ్ క్లౌడ్స్ లాంటివి, అవి వస్తాయి పోతాయి, కానీ లైఫ్ అనేది పర్మనెంట్ ఉంటుంది. సో ప్రతిదాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి. సో రేపు పొద్దున ఫ్యూచర్లో మిమ్మల్ని కనిపించిన అమ్మ నాన్నలని వాళ్ళని ఒంటరి వాళ్ళని మాత్రం చేయొద్దు. సో ఆలోచించండి. ఎందుకంటే లైఫ్ అనేది ఎన్నో 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 ఏళ్ళ తర్వాత ఈ మానవ జన్మ వస్తుంది కాబట్టి సో దీన్ని చిన్న చిన్న కష్టాలకు నష్టాలకు భయపడి మధ్యలో ముగించకండి. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్.